ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, కనికరమును బట్టి గతించిన వారమంతా దేవుడు మనల్ని కాపాడినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మే నెల 16వ దినము పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి గమనించండి. ఆయా స్థలాల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఈ వీడియో దగ్గరికి వచ్చి దేవుని వాక్యమును, దేవుని పాటల్లో మీరు ఏకీభవించాలని మీకు ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకొని ఈ ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా ఈ మంచి సమయమును బట్టి వందనాలు తండ్రి. గతించిన వారమంతను మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. మరొక పునరుద్ధాన దినమునందు పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనలో ఏకీభవించడానికి, ఈ విధంగా ప్రభువా మేమందరం కలుసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభువా పాటల్లోనూ, ప్రార్థనలోను, వాక్యంలోనూ మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నీ కృపతోనే బలపరచండి. ఏ పరిస్థితుల మధ్యలోనైనా తండ్రి నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి నీ మనస్సును మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రభువా ప్రార్థనను ప్రారంభిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. 1-2 పాటలు పాడుకున్న తర్వాత దేవుని వాక్య సందేశం దైవజనులు నాన్నగారు అబ్రహం పాస్టర్ గారు దేవుని వాక్య సందేశం అందిస్తారు. తప్పనిసరిగా మీరు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఈరోజు పాడబోయే పాటలన్నీ కూడా దైవజనులు అబ్రహాం గారు రాసిన పాటలే పాడుతున్నాం. కాబట్టి మీరు నేర్చుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పాటల పుస్తకం నుండి అందరికీ తెలిసిన పాట, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం అనే పాటను మనం పాడుకుందామండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం,
మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, ఉప్పొంగనిది నీ ప్రేమ, కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమ, మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, ఉప్పొంగనిది నీ ప్రేమ, కను రెప్ప లాంటిది నీ ప్రేమ. యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నాకై సిల్వనెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, నాకై సిల్వనెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. మంచిదండి, మరొక పాటను మనం పాడుకుందాం. పాటల పుస్తకం నుండి యేసు నిన్నే స్తుతింతు నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ అనే పాట మనం పాడుకుందాం. ఈ పాటలు పాడుతుండగా ఏకీభిస్తున్న మీరు చప్పలు కొడుతూ పాటలు పాడుతూ నేర్చుకోవాలని, దేవుని యందు ఆనందించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. యేసు నిన్నే స్తుతింతు నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయా, యేసు నిన్నే స్తుతింతు నిన్నే ధ్యానింతు
నా జీవితాంతమయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. ఆకలైనప్పుడు ఆహారమైతివి యేసయ్యా, అన్నాదమ్ముల కన్నా నన్నాదరిస్తివి యేసయ్యా. ఆకలైనప్పుడు ఆహారమైతివి యేసయ్యా, అన్నాదమ్ముల కన్నా నన్నాదరించితివి యేసయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. యేసు నిన్నే స్తుతింతు, నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా. యేసు నిన్నే స్తుతింతు, నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. ఒంటరినైనప్పుడు తోడుగానుంటివి యేసయ్యా, గూడు లేనప్పుడు నీడానివైతివి యేసయ్యా. నేను ఒంటరినైనప్పుడు తోడుగానుంటివి యేసయ్యా, గూడు లేనప్పుడు నీడానివైతివి యేసయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. యేసు నిన్నే స్తుతింతు, నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా. మోడైన బ్రతుకును చిగురింపచేసితివి యేసయ్యా, చేదైన జీవితం మధురంగా మార్చితివి యేసయ్యా. మోడైన బ్రతుకును చిగురింపచేసితివి యేసయ్యా, చేదైన జీవితం మధురంగా మార్చితివి యేసయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. యేసు నిన్నే స్తుతింతు, నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా. నీ చిన్న నావలో నేనున్నానంటివి యేసయ్యా, గాలికి భయపడన్ తుఫాన్కి జడియను యేసయ్యా. నీ చిన్న నావలో నేనున్నానంటివి యేసయ్యా, గాలికి భయపడన్ తుఫాన్కి జడియను యేసయ్యా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. యేసు నిన్నే స్తుతింతు, నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా. కన్నీరొచ్చిన కష్టమే వచ్చిన యేసయ్యా, శోధనలు చుట్టిన వేదనలు పట్టిన నీ సిల్వె శరణం యేసయ్యా.
కన్నీరొచ్చిన కష్టమే వచ్చిన యేసయ్యా, శోధనలు చుట్టిన వేదనలు పట్టిన నీ సిల్వే శరణం యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసు నిన్నే స్తుతింతు నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా, యేసు నిన్నే స్తుతింతు నిన్నే ధ్యానింతు నా జీవితాంతమయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా, యేసయ్యా నా ప్రియ యేసయ్యా. హల్లెలూయా. మంచిదండి, చివరి పాట పాడుకుందాం మనం. ఈ పాట అయినంతరం తర్వాత దేవుని సందేశంను దైవజన నాన్నగారు వర్తమానం అందిస్తారు. తప్పక దేవుని సన్నిధిలో మీరు దేవుని వాక్యం వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. పాటల పుస్తకం నుండి నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు అనే పాట మనం పాడుకుందామండి. నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు, నా బ్రతుకు దినములన్నిట నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు, నా బ్రతుకు దినములన్నిట హానోకును పోలి అనుదినము నడిచెదా, అబ్రహామును పోలి వెనుదిరుగక సాగెదా, హానోకును పోలి అనుదినము నడిచెదా, అబ్రహామును పోలి వెనుదిరుగక సాగెదా, నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు, నా బ్రతుకు దినములన్నిట ఎబ్బేజును పోలి ప్రార్థన చేసెదా, యాకోబును పోలి పోరాడి గెలిచెదా, ఎబ్బేజును పోలి ప్రార్థన చేసెదా, యాకోబును పోలి పోరాడి గెలిచెదా, నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు, నా బ్రతుకు దినములన్నిట ఏలియాను పోలి బలిపీఠం కట్టెదా, నెహెమ్యాను పోలి నీ పనిని చేసేదా, ఏలియాను పోలి బలిపీఠం కట్టెదా, నెహెమ్యాను పోలి నీ పనిని చేసేదా, నీతో నడిచేదా నీతో గడిపేదా యేసు, నా బ్రతుకు దినములన్నిట యేసు, నా బ్రతుకు దినములన్నిట
హేబేలును పోలి అర్పణ ఇచ్చెదా, యెషయాను పోలి సమర్పణతో సాగెదా. హేబేలును పోలి అర్పణ ఇచ్చెదా, యెషయాను పోలి సమర్పణతో సాగెదా. నీతో నడిచేదా, నీతో గడిపేదా. యేసు నా బ్రతుకు దినములన్నిట, యేసు నా బ్రతుకు దినములన్నిట. హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు అబ్రహాం గారు దేవుని వాక్య సందేశమును అందిస్తారు. తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యం వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. మంచిదండి. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి ఈ విధంగా ఆదివారపు ఆరాధనను లైవ్లో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన ఈ మంచి సమయమును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దుర్దినాల్లో మనం రోజుకి ఏదో ఒక విధమైనటువంటి బాధాకరమైన వర్తమానము వింటూ భయపడుతూ ఇబ్బంది పడుతూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికిరాన్ని బట్టి మనం భూమి మీద క్షేమంగా ఉన్నాం. అనేక మంది చనిపోతున్నారనేటువంటి వేదన, ఆ వార్తలు వింటున్నప్పుడు భయము మనకు వస్తూ ఉంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని క్షేమాన్ని మనం అనుభవించాలని మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం వినే ముందు, ఇంతకుముందు కుమారుడు రాసి పాడినటువంటి పాటల్లో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురమనే పాటను నేను సేవకొచ్చిన తొలి దినాల్లో 1998లో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయడానికి దేవుడు కృప చూపించారు. ఆ పాటను దేవుని యొక్క మహాకృపను బట్టి తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ పాడుకునే రీతిలో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. కొంతమందికి అనుకోవచ్చు, ఇది ఆయన పాడారు, వీళ్ళు రాశారు అనుకోవచ్చు. కానీ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. అనిల్ కుమార్ గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అల్లుడు గారు, ఈ పాటను ఆయా సందర్భాల్లో పాడినప్పుడు వారు మేము కలిసి ఆ విన్నపాన్ని, ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు ఆయన చాలా సంతోషించారు. కనుక కొంతమంది అనుకుంటారు అనిల్ కుమార్ గారు రాశారని. ఎంత మాత్రం కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆయన నేను కలిసి మాట్లాడుకున్న మాటలు, తీసుకున్నటువంటి ఫొటోసు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కనుక ధైర్యంగా దేవుని ఎదుట పాటను పరిశుద్ధాత్మ ప్రేరణతో 1998లో దేవుని వలన రాశారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. తెలుగువారు, ఆయా దేశాల్లో ఉన్నవారు ఈ పాటను పాడుతున్నప్పుడు నా హృదయంలో గొప్ప సంతోషం, ఆనందం పుడుతూ ఉంది. కనుక దేవాతి దేవుని బట్టి
దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు. కుమారుడు, మా రక్షకుడు, జీవాధిపతి అని యేసుక్రీస్తు ప్రభు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా తండ్రి, నీ నామమును బట్టి ఆదివారపు ఆరాధనలో మిమ్మను ఇంతవరకు పాటల ద్వారా పాడడానికి, మా అనుభవంలోంచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు రాయించిన పాటలను పాడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి తండ్రి, ఈ పరిచర్యను బట్టి వందనాలు. ఈ వాక్యమును వింటున్న వారందరికీ నీ దివ్యమైనటువంటి ఆదరణ, భద్రత, క్షేమము దయచేయండి తండ్రి. గ్రహించుటకు, విశ్వాసముతో ముందుకున్నట్టుకు కృప చూపించండి. పరిశుద్ధాత్ముడా, మీరు నన్ను మరుగుపరచండి. ఈ మాటలు నాకు మాకు వినిపించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. అవును, అందుకనే ఆ దేవాతి దేవుని కుమారునికి ఆయన పుట్టక ముందే ఆశ్చర్యకరుడని యెషయా గ్రంథకర్త నామకరణం చేశాడు. మనము గమనించండి, 2019వ సంవత్సరంలో అక్టోబర్ మాసము, నవంబర్ మాసము, ఈ మాసాల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో పొంచి ఉన్న ప్రమాదాలు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు ఆదివారపు ఆరాధనలో ఇంచుమించుగా 2-3 నెలలు నాకు దేవుడు బయలుపరిచిన విషయాలు మీకు చెప్తూ వచ్చాను. అప్పుడు కొంతమంది అనేవారు, ఒక ఊర్లో మార్పు రావచ్చు, ఒక రాష్ట్రంలో మార్పు రావచ్చు, ఒక దేశంలో మార్పు రావచ్చు, కానీ ప్రపంచమంతా మార్పులు జరుగుతాయి, పొంచి ఉన్న ప్రమాదాలు ఎలాగొస్తాయని చెప్పి నన్ను అడుగుతూ ఉండేవారు. కానీ నేను అంటూ ఉండేవాడిని, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మనం ఎవరు కాదనలేం అంటూ నేను అంటూ ఉండేవాడిని. అవి గమనించండి, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ప్రపంచంలో వచ్చిన మార్పులను మనం చూసినప్పుడు గమనించండి, నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన ప్రజల పక్షంగా తన్ను ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడనే విషయాన్ని 145వ కీర్తన 20వ వచనంలో మనం చూడొచ్చు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. అలాగే గమనించండి, ఈ ప్రకటన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ వాక్య భాగం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే గమనించండి, మరలా మీకు చదివి వినిపిస్తున్నాను. నీవు నా
ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. గమనించండి, లోకమంతటికి శ్రమ రాబోతుందని యోహానుకు గమనించండి దేవుడు బయలుపరిచిన విషయాన్ని ప్రకటన గ్రంథంలో రాశాడు. గమనించండి, గత కొన్ని సంవత్సరాలకు ముందు శ్రమ ఒకింటికి వస్తే ఒకింట్లో ఆనందం ఉండేది, కొన్ని ఒక గ్రామంలో వస్తే పక్క గ్రామంలో ఆనందం ఉండేది, అలాగే ఒక రాష్ట్రంలో వస్తే పక్క రాష్ట్రంలో ఆనందం ఉండేది, ఒక దేశంలో వస్తే పక్క దేశంలో ఆనందం ఉండేది. కానీ దేవాతి దేవుడు ప్రకటన గ్రంథకర్తకు యోహానుకు ప్రత్యక్షమైనటువంటి వాక్యము ద్వారా ఈ విషయాన్ని బయలుపరుస్తుంది. లోకమంతటిలో రాబో శ్రమ కాలములో నేను నిన్ను కాపాడుదును అన్నాడు. గమనించండి, భూనివాసులందరి మీదకి శ్రమ రాబోతుందని చెప్తున్నాడు. ఆ శ్రమల కాలంలో నేను నిన్ను కాపాడుతానని దేవుని వాక్యం. ఎప్పుడు కాపాడుతాడు అంటే ఆయనే ఆ వాక్యానికి ముందు చెప్తున్నాడు. నా వాక్యమును బట్టి నీవు నడుచుకుంటివి. నా వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు, నా మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, నా ఆజ్ఞల ప్రకారం, నా నిబంధన ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు భూనివాసుల మీదకు వచ్చే శ్రమల కాలం అంతట్లో నిన్ను కాపాడుతానంటున్నాడు. కనుక మనం వాక్యంలో నుంచి ఈ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడు వాగ్దాన పుత్రుడు. గమనించండి, అబ్రహాము చనిపోయాడు, సారా చనిపోయింది. గమనించండి, అబ్రహాము ఇస్సాకు భార్య రెబెకాను ఇస్సాకును దేవుడు దీవించినప్పుడు వారికి 2 బిడ్డలు పుట్టారు, యాకోబు ఏశావు. వాగ్దాన దేశంలో, కానాను దేశంలో వారు జీవిస్తూ ఉన్నారు. తండ్రి విడిచి వెళ్ళిన ఆస్తులు, పశువుల మందలు, పనివారు, విస్తారమైనటువంటి ధనరాశులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే గమనించండి, 26వ అధ్యాయం ప్రారంభంలో రాయబడిన మాట, అబ్రహాము కాలంలో వచ్చిన కరువు గాక మరి ఒకటి ఆ దేశములో వచ్చినటువంటి మాట కనపడుతుంది. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆ మాటను మనం చూసినప్పుడు, అంటే కరువులు, శోధనలు ఒకసారి వచ్చి మరలా రాకుండా ఉండవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కాలంలో అయినా ఎప్పుడైనా వస్తూ ఉంటాయి. కానీ మనము దేవుని వాక్యం ప్రకారం నడిచినప్పుడు వాటన్నిటినీ దేవుడు తొలగించి వాటిలోంచి మనం తప్పిస్తాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మళ్ళా విశ్వాసులకు తండ్రి అబ్రహాము, శారాల పుత్రుడు ఇస్సాకు, ఇస్సాకు భార్య రెబెకా, ఇస్సాకు రెబెకాకు పుట్టినటువంటి బిడ్డలు ఏశావు, యాకోబు. గమనించండి, విస్తారమైన ఆస్తులు, పశువుల మందలు, పనివారు. ఎంతమంది పనివారు అంటే అబ్రహాము జీవించిన కాలంలో 318 మంది పనివారు ఆ ఇంట్లో ఉన్నారు.
గమనించండి, తండ్రి విడిచి వెళ్ళిన ఆస్తులు ఉన్నాయి, పనివారు ఉన్నారు, కానీ దేశంలో కరువు వచ్చింది. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి గమనించండి, ఆహారం లేదు, పశువులకు గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గమనించండి, ఇస్సాకు ద్వారా కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాల్లో దేవుడు నాకు చెప్పినటువంటి మార్గాన్ని బట్టి నేను దేవుని వాక్యం ప్రకటిస్తూ ఏ సంస్థలో చేరకుండా, ఎక్కడా జీతం తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి సేవ చేయడానికి దేవుడు నాకు ధైర్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఈ ప్రాంతానికి పంపించాడు. ఈ ప్రాంతంలో గమనించండి, దేవుని ఎరిగిన వారు ఎవ్వరూ లేనప్పుడు దేవుడు నాకు చెప్పినటువంటి రీతిగా నేను పరిచర్య చేస్తున్నాను. గమనించండి, కానుగోలు కొరకు ఉత్తరాలు రాయడం కానీ, సహాయం కొరకు కవర్లు పంచడం కానీ, గమనించండి, దశమ భాగాలు మాకు పంపండి అని చెప్పడం కానీ నాకు అలవాటు లేని పని. నా దర్శనం ప్రకారం నేను పోతున్నప్పుడు సంఘము లేదు, వచ్చిన కొత్త దినాలు, స్థలము లేదు. గమనించండి, అందరూ దేవుని ఎరగని ప్రజలై ఉన్నప్పుడు దేవుడు నాకు ధైర్యమును పోసి నన్ను నడిపిస్తుండేవాడు, పోషిస్తుండేవాడు. ఒకసారి అనుకోకుండా ఒక స్నేహితుడు నాకు కనబడ్డాడు. తమ్ముడు, దేవుని సేవ చేస్తున్నావని తెలిసింది, ఒకసారి ఇంటికి రా అన్నాడు. నేను వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఆయన ఉన్నటువంటి భాగ్యాన్ని బట్టి ఒక పెద్ద ఇల్లును కట్టుకున్నాడు. ఆ ఇంట్లో తన భార్య, ఇద్దరు బిడ్డలను కూర్చోబెట్టాడు. దైవజనులు మన ఇంటికి వచ్చారని చెప్పి గమనించండి, నాకు ఏదైనా తినడానికి పెట్టమన్నాడు. నేను నాకు పెడతారని అనుకున్నాను. ఈ లోపల ఆయన కొడుకుని పిలిచాడు. ఆయన పిలిచి అంటున్నాడు, అరే నా పూజా కార్యక్రమం నాకు కావలసిన ఏర్పాట్లు చేయను అన్నాడు. వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి ఆయనకు కావలసినవి అక్కడ పెట్టాడు. నేను అనుకున్నాను, ఏదో ఆయన డ్రింక్ తాగడం అలవాటేమో, తింటూ నంజుకోవడం అలవాటేమో అనుకున్నాను నేను. గమనించండి, ఆయన దైవ భయము లేకుండా, దేవుని సేవకుడిని కూడా చూడకుండా నా ఎదుట సీసాలోంచి గ్లాసులో సారాయి పోసుకుని తాగడం ప్రారంభించాడు. నాకు బాగా ఒక విధమైన వేదన కలిగింది. ఒరే, అనవసరంగా నేను ఈ ఇంటికి వచ్చాను. నన్ను పిలిచి దైవ భయం కూడా లేకుండా తాగుతున్నాడు, తింటున్నాడు, నంజుకుంటున్నాడు అని వేదన చెందాను. ఏం తమ్ముడు చూస్తున్నా అన్నాడు. నేనేం మాట్లాడలేదు, లేచి నిలబడ్డాను. నాకు దేవుడు చెప్పినటువంటి రీతిగా ఆ కుటుంబమును రక్షించమని ప్రార్థన చేసి బయటకు వచ్చాను. బయటకు వస్తున్నప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా, ఎందుకు నన్ను ఆ ఇంటికి పంపించావు? ఆ ఇల్లు నీ సేవకునికి అనుకూలంగా లేదు. నీ సేవకుడు అక్కడ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. అతని సారాయి తాగుతూ హేళన చేసే విధంగా దైవభయం లేకుండా ఉన్నాడని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతూ నడుచుకుంటూ వర్షాన్ని దడుచుకుంటూ గమనించండి ఇంటికి వచ్చాను. ప్రార్థన చేశాను, ప్రభువుని అడిగాను, ప్రభువా, నేను అక్కడ నిలబడలేకపోయాను,
నేను అక్కడ ఉండలేకపోయాను, నీ చిత్తం కాకుండా అక్కడికి వెళ్ళానేమో, నన్ను క్షమించని దేవుని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాను. గమనించండి, కొన్నిసార్లు మనకు పరీక్షలు ఎదురవుతుంటాయి. మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మనకు పరీక్ష పెడుతుంటాడు. మనము దేవుని ఎడల భయము కలిగిన వారంగా, దేవుని ఎదుటి యథార్థమైన వారంగా కనబడినప్పుడు, దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తుంటే ఆశ్చర్యకర రీతిలో పోషిస్తాడు, సంరక్షిస్తాడు. తర్వాత కొన్ని దినాలకు దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిల్ల చేశాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నంటే, దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు కొన్ని కరువులు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా, కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని శోధనలు వచ్చినా దుష్టుల చేతుల మీదుగా మనల్ని పోషించడు. మనకు పరీక్ష పెడతాడు, కానీ నీతి మార్గంలోనే మనం నడిపిస్తాడు. హల్లెలూయా. జీవ మార్గమును మన ఎదుట తెలుస్తాడు. కనుక దేవుని బిడ్డలంగా మనము ఇస్సాకు కరువు కాలం వచ్చినప్పుడు, ఆ కరువు కాలంలో ఆ దేశపు రాజుని అబీమెలెకు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని, నా మాట ప్రకారము, నా నిబంధనను అనుసరించి, నా ఆజ్ఞను అనుసరించి నడిచాడు. నీవు కూడా నా మాట విని, నా మాట ప్రకారము, నా నిబంధనను అనుసరించి నడువుము, పరవాసిగా జీవించుము. హల్లెలూయా. నీ జీవితాన్ని నా తట్టు తిరిగి నేను చెప్పిన ప్రకారం, వాక్యం ప్రకారం నడుచుకొని చెప్పి ఇస్సాకుతో చెప్పినప్పుడు, ఇస్సాకు అబీమెలెకు రాజు నుండి వెనుక్కు తిరిగి, గమనించండి, దేవుడు చెప్పిన మాట ప్రకారం విశ్వాసముతో నడవడానికి నిర్ణయించుకుని తన గుడారము దగ్గరకు వచ్చి ఆ సంవత్సరము భూమి మీద సమయం వచ్చినప్పుడు విత్తనము విత్తి, గమనించండి, 100 పంట కోశాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మనుష్యుడు ఆ సంవత్సరము విత్తనం విత్తి 100 పంట కోశాడని, అతడు క్రమక్రమముగా గొప్పవాడయ్యాడని, గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, మిగుల ఆస్తి గలవాడుగా అతను దీవించబడ్డాడు. దాసదాసీలు అతనికి కలిగారని దేవుని వాక్యం చెప్తుంది. కరువు కాలములో, శ్రమ కాలములో దేవుని మాట ప్రకారం నువ్వు విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకుంటున్నప్పుడు నిన్ను దేవుడు సిగ్గుపడకుండా పోషిస్తానే విషయాన్ని ఇక్కడ నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకు రాజు మీద ఆశపడ్డాడు. రాజాది రాజు ఇస్సాకుతో చెప్పాడు, నీ తండ్రిని పోషించాను, నిన్ను కూడా పోషిస్తాను. నీ తండ్రి నడుచుకున్నట్టుగా నీవు కూడా నా ఆజ్ఞల ప్రకారం, నా నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పినప్పుడు ఇస్సాకు వెనుదిరిగి వచ్చి దేవుని వాక్యం ప్రకారం భూమి మీద అనుకూల సమయం ఉంది, విత్తనం విత్తు 100 పంట కోశాడని మనకు లేఖనం చెలవిస్తుంది. తర్వాత మనం చూసినట్లయితే గమనించండి, అదే అధ్యాయంలో అతను ఎవరినైతే సహాయము కొరకు అడగడానికి ఆశపడి వెళ్ళాడు వాళ్ళందరూ అసూయపడ్డారటండి. మనకంటే బలవంతుడుగా వర్ధిల్లుతున్నాడు. ఇతని వర్ధిల్లడానికి కారణము భూములు పండడానికి కారణం నీరు రావడానికి కారణం అతను తవ్విన బావులని చెప్పి ఇస్సాకు తవ్విన బావులన్నీ పూడ్చివేశారు. గమనించండి, ఒక మానవుడు వర్ధిల్లడానికి కారణం భూములు కాదు, పంటలు కాదు, నీరు కాదు, బావులు కాదు.
ఇస్సాకు ఆ భూములను వదిలిపెట్టాడు, ఆ నీరును వదిలిపెట్టాడు, ఆ బావులను వదిలిపెట్టాడు, వేరొక చాటుకు వెళ్ళాడు. అక్కడ బావులు తవ్వాడు, నీరు వచ్చింది, మరలా పంటలు వేశాడు. అక్కడ కూడా వచ్చి మరలా అబీమెలెకు పనివారు ఆ బావులు పూడ్చారు. నీరు మాదని చెప్పి ఆ నీరును గురించి వాదం పడ్డారు. ఇస్సాకు అలాగ 2-3 మార్లు బాధపడి, గమనించండి, ఆ ప్రాంతాలను వదిలి దుఃఖముతో బెర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ గుడారం వేసి ప్రార్థన చేశాడు, బావి తవ్వాడు. హల్లెలూయా! ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను నేను జ్ఞాపకము చేసుకుంటాను, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. మన ఆశీర్వాదాలన్నీ మనల్ని బట్టి కాదు, మన ఆశీర్వాదాలన్నీ మన దేవుని బట్టి, దేవునితో నడిచినటువంటి మన తల్లిదండ్రులను బట్టి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్యం చెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి, నీ తండ్రి అయినటువంటి అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఆదికాండం 26 అధ్యాయము 23, 24, 25 వచనాలు చూస్తే, నా దాసుడైన అబ్రహామును బట్టి, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! వాళ్ళు అనుకున్నారు పంట పొలాలను బట్టి, లేకపోతే బావులు ఇచ్చిన నీరును బట్టి వర్ధిల్లుతున్నాడు ఇస్సాకు అనుకున్నారు. కానీ ఇస్సాకు వర్ధిల్లుతున్నది యెహోవాను బట్టి. హల్లెలూయా! వాళ్ళు ఎన్నిసార్లు బావులు పూడ్చినా, నీరు మాదని లాగుకున్నా, పంట పొలాలు మావని వారు ఇస్సాకును తరిమి వేసిన ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఆపలేకపోయాడు. గమనించండి, బావులు పూడ్చగలిగారు కానీ ఆశీర్వాదపు బావైన పరలోకపు తండ్రి అయినటువంటి జీవపు ఓటగల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉంటే, దేవుని చిత్తానుసారంగా వాక్యం నేర్పిన వారై మీకుంటే, దేవుని త్రోవను మీకు చూపిన వారై ఉంటే మీరు ధన్యులని నేను చెప్తున్నాను. మీ తండ్రిని బట్టి, మీ తల్లిని బట్టి, వారు నడిచిన నడకను బట్టి వారి దేవుడు మన దేవుడై, వారిని నడిపించి ఆశీర్వదించిన దేవుడు మనల్ని నడిపించి మనల్ని కూడా కరువు కాలంలో కాపాడుతున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నిసార్లు బావులు పూడ్చినా, ఎన్నిసార్లు నీరు మాదని లాగివేసిన ఇస్సాకుతో వారు అబీమెలెకు సేనాధిపతి పికేలు అంటున్నాడు, నీవు యెహోవా ఆశీర్వదించిన వాడవు, మేము అది కల్లారా చూశాం అని చెప్పి ఇస్సాకు దగ్గరకు వచ్చి సమాధాన పడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఉదయం ఆరాధనలో ఈ కరువు కాలంలో నేను ఎలాగూ పోషించబడతాను, నా బిడ్డలు ఎలాగూ పోషించబడతారు, ఈ కరువు కాలం ఎంతకాలం నిలుచుంటుంది, నేను ఎలాగో జీవిస్తాను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, భూనివాసులందరి మీదకు వచ్చి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఎందుకంటే నీవు నా వాక్యమును, నా మాటను విన్నావు కనుక అని చెప్తున్నాడు. హల్లెలూయా! కనుక దేవుని బిడ్డలుగా మనం గమనించవలసింది ఏంటంటే, పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పిల్లలను చూడడానికి సంతోషంగా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఎదురెళ్ళి గట్టిగా నాన్నగారిని ముద్దు పెట్టుకోవడానికి కానీ,
సంకనికి సంతోషంగా మాట్లాడడానికి కానీ అనుకూలంగా లేని పరిస్థితులు, కనీసం వారితో మాట్లాడకపోయినా, వారితో ముట్టుకోకపోయినా వారు తెచ్చింది పట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు. కానీ దేవుని వాక్యం చలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, శోధన కాలంలో, భూనివాసులందరికీ కలిగే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ బిడ్డలను కాపాడుతాను, నీకు కలిగిన సమస్తమును కాపాడుతాను. ఎంత ఆశ్చర్యం! కనుక ఈరోజు ధైర్యంగా ఉండమని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. విశ్వాసముతో వాక్యమును బట్టి ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యం మీరు చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? కాపాడమని దేవుని అడుగుతున్నారా? దేవుని చేతులకు అప్పగించుకుంటున్నారా? దేవుని వాక్యం జలవిస్తుంది, భూనివాసులందరి మీదకి రాబో శోధన కాలంలో నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను కాపాడుతున్నాను. కనుక దేవుని బిడ్డలుగా మనం కాపాడడం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకనే శుక్రవారం రాత్రి 10 గంటలకు మీ అందరికీ తెలియజేశాను, ఆలయంలో సేవకునిగా మీ పక్షంగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తామని చెప్పి దైవజను కుటుంబంగా మేమందరము కలిసి మీకు చెప్పిన రీతిగా శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రార్థన ప్రారంభించి తెల్లవారుజాము 4 గంటల వరకు ఎడతెరుపు లేకుండా ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు శక్తిని, క్షేమాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చి ఆ ప్రార్థన ప్రారంభించి జరిగించి మీ అందరి కొరకు ప్రార్థించి ఆయనే ముగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేయకపోతే మనము గమనించండి సిగ్గుపడిపోతాం. ప్రార్థన చేయకపోతే గమనించండి ఇబ్బందులు పాలైపోతాం. దేవుని వాక్యం శ్రమ దినమును నీవు కృంగినేలా చేతకాని వాడు అవుతావు అని సామెతల గ్రంథంలో సొలొమోను మనకు చెప్తున్నాడు. కనుక గమనించండి, ఈ శ్రమకాలం, ఈ శోధన కాలం, ఈ ఇబ్బంది కాలంలో కుటుంబంతో నువ్వు మోకరించగలిగిన ప్రార్థన సమయం నీకు ఉండాలి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునే సమయం నీకు ఉండాలని దేవుని పేట నీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే గమనించండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అక్కడ మనం చూస్తే ఆహాబు రాజుతో ఏలియా చెప్తున్నాడు, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, ఆ దేవుడని యెహోవా పేరట దేశంలో వర్షమైనను మంచైనను పడదు, క్షామము, కరువు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయని చెప్పి గమనించండి. ఒక రాజుతో దేవుని ప్రవక్త, పనివాడు, సేవకుడైనటువంటి ఏలియా చెప్తున్నాడు. గమనించండి, దేశంలో మంచు కురవదు, దేశంలో వర్షం పడదు, కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయని చెప్తున్నాడు. కారణం ఏంటంటే గమనించండి, దేశము దేవుని మాట వినని కారణం, దేశములో ప్రజలు దేవుని ఆరాధించకుండా ఉండడం. గమనించండి, దేవుని వాక్యం చదివిస్తుంది, అహాబుతో ఏలియా చెప్పిన మాట ప్రకారం అప్పుడు గమనించండి, దేశంలో కరువు ఏర్పడ్డది, వర్షము కురవలేదు, మంచు కురవలేదు, దేశంలో పంటలు పండలేదు, ఇబ్బందులు ఎదురయ్యాయి. దేవుడు
ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండుము, నేను అక్కడకు కాకుల చేత నీకు ఆహారం పంపించెదను. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద దేవునికి ఎంత ప్రేమ, దేవుని ప్రేమించు వారి మీద, దేవుని మాట వినేవారి మీద దేవునికి ఎంత కనికరం అండి. ఏలియా మీద దేవునికి ఎంత ప్రేమ అండి. చూడండి, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను కాకుల చేత నీకు ఆహారం పంపిస్తాను. ఉదయము రొట్టెను మాంసమును పట్టుకుని వస్తున్నాయి, ఏలియాకి ఇస్తున్నాయి. ఏలియా తిని దేవుని సన్నిధిలో గమనించండి, దేవుని వైపు ఎదురు చూస్తున్నాయి. మళ్ళా సాయంకాలం వస్తున్నాయి, రొట్టె మాంసం పట్టుకొస్తున్నాయి. ఏలియా తిని గమనించండి, అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు అరణ్యంలో ఉండొచ్చు, ఎడారిలో ఉండొచ్చు, ఏమీ చేయకుండా ఉండొచ్చు, కానీ దేవుని మాట విన్నప్పుడు నువ్వెక్కడుంటే అక్కడికి దేవుడు ఆహారాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు సహాయంగా ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొంతకాలమైన తర్వాత కెరీతు వాగు ఎండిపోయింది. తర్వాత ఏలియా చెప్తున్నాడు, నువ్వు సారెపెద్దు వెధవరాలు ఇంటికి వెళ్ళుము, అక్కడ వెధవరాలు ఇంటిలో నిన్ను పోషిస్తానని చెప్తున్నాడు. గమనించండి, సీదోను తూరు ప్రాంతానికి వెళ్ళమన్నా, అన్యుల ప్రాంతం, దేవుని ఎరగని ప్రాంతం వెళ్ళమంటున్నాడు. అక్కడ వెధవరాల చేత పోషిస్తానని చెప్తున్నాడు. నిజమే, ఏలియా అంతటి ప్రార్థనాపరుడు. గమనించండి, కరువు కాలంలో దేవుని మాట ప్రకారం పోషించబడుతూ అతని జీవన విధానాన్ని మారుస్తూ, అతని యొక్క మకామును మారుస్తూ, లేకపోతే ఉండే చోటును మారుస్తూ, గమనించండి, దేవుడు అతనికి గమనించండి ఒక స్థలాన్ని సిద్ధపరిచి, ఒక ఇల్లును సిద్ధపరిచి పోషించడానికి అక్కడికి వెళ్ళమంటున్నాడు. సారెపతి వెళ్ళినప్పుడు ఒక వెధవరాలు పొల్లలు ఏరుకుంటుంది. అమ్మా, తాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు అంటే, అయ్యా అని చెప్పి నీళ్లు పట్టుకొని రావడానికి వెళ్తుండగా ఏలియా అన్నాడు, అమ్మ ఆ చేత్తో ఒక అప్పడం కూడా పట్టుకురంటే ఆమె, యెహోవా జీవము తోడు, తొట్టెలో కొంచెం పిండి, గుడ్డలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది, దేశములో ఆహారం లేదు, శావకుడా దైవజనుడా, అది మాత్రము తిని మేము రేపటికు చనిపోదాం అనుకుంటున్నాము. ఏలియా చెప్తున్నాడు, యెహోవా మాట వినుము, మొదట అప్పడము చేసి తీసుకుని రమ్ము, భూమి మీద వర్షం పడే వరకు కూడా నీవును నీ కుమారుడు ఆకలి గొనరు, కడుపు నిండా తింటారనేటువంటి విషయాన్ని ఏలియా వెధవరాలకు చెప్పినప్పుడు ఆమె తొట్టి దగ్గరికి వెళ్ళడం, పిండి తీయడం, అప్పడాలు చేయడం, ఏలియాకు ఇవ్వడం, భూమి మీద వర్షం పడే వరకు కూడా వారి ఆహారము ఆ ఇంట్లో తిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని మాటకు లోబడతారో, దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు గమనించండి, సేవకుడు చెప్పిన మాట గమనించండి, వెధవరాలు వింటుంది. హల్లెలూయా. దేవుని సేవకుడు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు, సేవకుడు చెప్పినట్లుగా గమనించండి, దైవజనుడు చెప్పినట్లుగా వెధవరాలు చెప్తుంది. మొదటి అప్పడం తీసుకుని వచ్చి ఏలియాకి ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం దేవుని ఆరాధనలో బాల్యభాగస్తులు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటున్నారా? దేవుని వాక్యం ప్రకారం మీరు దేవుని మాటకు లోబడుతున్నారా? దేవుడు చెప్పిన రీతిగా మిమ్మల్ని పోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక సేవకుడిని పోషిస్తున్నాడు, ఒక వెధవరాలను పోషిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. భూమి మీద వర్షం పడే వరకు కూడా గమనించండి, ఆ ఇంటిలో కరువు లేదు. హల్లెలూయా. కనుక భూనివాసులందరి మీదకి వచ్చి శోధన సమయంలో మిమ్మల్ని కాపాడుదును అంటున్నాడు.
మూడవదిగా ముగించబోయే ముందు ఒక విషయాన్ని మీకు చెప్పి నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. దావీదు గొర్రెల కాపరి, దేవుని ఆశీర్వాదం వలన అతను రాజయ్యాడు. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, గొల్యాతును చంపాడు. దేవుడు అతను చూసి తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను మీద రాజుగా చేయడానికి అతను నిశ్చయించుకున్నాడు. అంతకు ముందున్నటువంటి సౌలు రాజు యుద్ధంలో చనిపోయాడు. నీతిమంతుడు యోనాతాను చనిపోయాడు. సౌలు రాజు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. గమనించండి, ఆ స్థానములో గమనించండి, దావీదును దేవుడు రాజును చేశాడు. దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను నీతిమంతుడు, యథార్థవంతుడు గనుక యోనాతానును బట్టి ఉపకారము చేటుకు అతని వంశంలో ఎవరైనా ఉన్నారా అని తన పనివారిని అడిగినప్పుడు గమనించండి, షేబా అంటున్నాడు, యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతను మాకీరు ఇంట్లో ఉన్నాడు, అతని 2 కాళ్ళు కుంటివి. చూడండి, తాత రాజుగారు చనిపోయాడు, తండ్రి యథార్థవంతుడు యోనాతాను చనిపోయాడు. గమనించండి, వారి స్థానములో దావీదు రాజయ్యాడు. వారి భూములన్నీ దావీదుకు దేవుడు అప్పగించాడు. కానీ దావీదు గమనించండి, యోనాతాను బట్టి ఉపకారము చేయడానికి ఎవరైనా ఉన్నారని అడిగితే షేబా పనివాడు చెప్తున్నాడు, ముఫీబోషెత్ అనేటువంటి ఒక కుంటి కోళ్ళవాడు, గమనించండి, సౌలు మనమడు యోనాతాను కుమారుడున్నాడు, అతను మాకీరు ఇంటిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు, అతన్ని పిలవండి అని చెప్పినప్పుడు గమనించండి, మెఫీబోషెతు భయపడుతూ దావీదు దగ్గరకు వస్తూ 2 కాళ్ళు ఏడుస్తూ, గమనించండి, 2 చేతులు జోడించి ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వేదనతో భయపడుతూ వణికిపోతున్నాడు. తాతయ్య చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, నా 2 కాళ్ళు కుంటివి, నాకున్న భూములు, నా తాతల ఆస్తి అంతా కూడా పోయింది, నన్నెవరు పోషిస్తారు అని బాధపడుతున్నటువంటి సమయం. నిజమే, తండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు, తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, అనాథలైపోయిన కుటుంబాలు, దిక్కుమాలిన వారిగా విడవబడినటువంటి పిల్లలు, ఎక్కడ ఏముందో, పరిస్థితులు ఏమిటో తెలియని పరిస్థితుల మధ్య ఉన్న పిల్లలు ఈ దినాన్న గమనించండి, విడవబడిన వాళ్ళు దేవుని పిల్లలు కొందరు ఉన్నారు. వాళ్ళని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి, సంఘానికి చెప్తున్న మాట గమనించండి. మెఫీబోషెతు, నీ తాతయ్య ఆస్తి నీకు ఇస్తున్నాను, నీ తండ్రి భూములు నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. దావీదు ఎంత ప్రేమ గలవాడు. దావీదును ప్రేమించినటువంటి దేవుడు దావీదులో ఉండి మెఫీబోషెతుని ప్రేమిస్తున్నాడు. ఈ కాలంలో దేవుని చేత ప్రేమించబడిన నీవు ఎంతమందిని ప్రేమిస్తున్నావు? దేవుని చేత పోషించబడుతున్న నీవు ఎంతమందిని పోషించడానికి ఇష్టపడుతున్నావు? కడుపు నిండా తింటున్న నీవు ఎంతమంది ఆకలితున్న వారికి అన్నం పెట్టడానికి ఇష్టపడుతున్నావు? గమనించండి, తాను రాజయ్యుండి తన స్థితిని మర్చిపోక అరణ్యములో ఆకులు, అలములు, కాయలు, ఫలాలు తిని మందలు మేపుకున్నటువంటి దావీదు తన స్థితిని దేవుడు హెచ్చించినప్పుడు ఆ స్థితిలో క్షేమాన్ని పొందుతూ, ఆ స్థితి ఎవరి వల్ల వచ్చిందో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ స్థితిలో బాధపడుతున్న వారు ఎవరిని ఆలోచన చేసినప్పుడు సౌలు మనుమడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు 2 కాళ్ళు పోగొట్టుకున్నవాడై, గమనించండి, తండ్రి లేనివాడై, తాతయ్య లేనివాడై, ఆస్తులు లేనివాడై,
విడువబడిన వాడుగా మాకీరు ఇంటిలో ఉన్నప్పుడు దావీదు అతన్ని ప్రేమతో పిలిచాడు. నీ తాతల ఆస్తి నీకు ఇస్తున్నాను, హల్లెలూయా. నీ తండ్రి ఆస్తి నీకు ఇస్తున్నాను. నీవు నా కొడుకుల్లో ఒకడుగా, రాజకుమారులో ఒకడుగా నీవు భోజనపు బల్ల దగ్గర కడుపు నిండా నీ జీవిత కాలము తిను, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప దీవెనకరమైన మాటలండి. 128వ కీర్తనలో గమనించండి, యెహోవా యందు భయభక్తులు గల వారందరూ ఇలాగూ ఆశీర్వదించబడుదురు. నీ చేతుల కష్టార్జితులు అనుభవించుదువు, నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. గమనించండి, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నోవాహు కాలములో భూమి మీద ఉన్న సమస్తము తుడిచివేయబడినప్పుడు ఆరిన తర్వాత నోవాహుకు కనబడింది ఒలీవ మొక్క, హల్లెలూయా. శ్రమల కాలంలో ఈ రోజున నీవు క్షేమంగా ఉన్నావంటే దేవుని కృప, దేవుని కనికరం, నీ తండ్రి ప్రార్థనలు, నీ తల్లి ప్రార్థనలు, దేవుని కృప నీ మీద ఉందని నేను చెప్తున్నాను. ఎంతో అనుభవంతో ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సమయం లేదు, గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, మెఫీబోషెతు జీవిత కాలము రాజకుమారులో ఒకడుగా రాజు బల్ల దగ్గర దేవుని కుమారుని దావీదు కుమారుడు భోజనము బల్ల దగ్గర జీవితాంతము భోజనం చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మీ ప్రేమతో చెప్తున్నాను, దేవుడు మనల్ని విడువడు, దేవుడు మనల్ని మర్చిపోడు. కారణం ఆయనను మనము ప్రేమిస్తున్నాం, మనల్ని ఆయన ప్రేమిస్తాడు, హల్లెలూయా. మనము గమనించండి, ఈ భూలోకమైన దేని మీదను మనం మనస్సు పెట్టలేదు, దేవుని వాక్యం మీద మనం మనస్సు పెట్టాం. ఆ వాక్యాన్ని మనం నమ్ముకుంటున్నాం. సేవకు పిలిచినప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు సేవకు వెళ్తున్నావు కదా, నీకు భోజనం ఎవరు పెడతారు, నీకు బట్టలు ఎవరు కొంటారు, నీ పిల్లలు ఎవరుగా, నీకు పిల్లల కొరకు అన్నం ఎవరు పెడతారు, నీ మందిరానికి స్థలం ఎవరు ఇస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు వేశాడు ఆయన. నేను అన్నాను ఆయనతోటి, మీరేం చేస్తారు అని అన్నాడు. ఆయన తెలీదా నీకు అన్నాడు ఆయన. ఊరికి అడుగుతున్నానండి చెప్పడం, నేను టీచర్ని అన్నాడు ఆయన. మీరు నెల నెల జీతం తెచ్చుకున్నారు కదండి, నేను పని చేస్తున్నాను అన్నాడు. అవును, నేను పని చేస్తున్నాను, దేవుని పని. మీకు నెల నెల జీతం వస్తుంది, నేను స్వార్థను చేస్తున్నాను, దేవుని పని చేస్తున్నాను, దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా పోషిస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నట్టే గమనించండి. ఆయన ఒక రోజున నన్ను చూడడానికి వచ్చాడు. ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన నన్ను చూడడానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నువ్వు యెహోవాను ప్రేమించితివి, వాక్యాన్ని ప్రేమించితివి, దేవుడు నిన్ను ప్రేమించాడని చెప్తున్నాడు. నిజమే, మనము దేవుని ఎదుట మనము దేవుని ప్రేమించు వారిగా ఉండాలనే విషయాన్ని మీ జ్ఞాపకం. ఒకరోజు నా సహోదరుడు ఒకడు దూరం నన్ను చూడడానికి వచ్చాడు. మందిరంలో అడుగు పెడుతూ ఆయన అన్న మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం ఏంటంటే, దేవుడు ఉన్నాడని నిన్ను బట్టి నేను ఇప్పుడు మరలా నిన్ను తెలుసుకున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, నిన్ను బట్టి, ఈ మందిరాన్ని బట్టి, ఈ పరిచయాన్ని బట్టి నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. గమనించండి, నిజమే, మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, ఏ కాలములైనా మనల్ని పోషించువాడు, మనల్ని రక్షించువాడు. భయపడకండి.
బాధపడకండి. వాక్యమును మీరు ప్రకారం మీ జీవితాలను దేవునికి అప్పగించండి. దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు. కనుక గమనించండి, అబ్రహాము కుమారుడు ఇస్సాకును పోషించిన దేవుడు, ఏలియాను విధవరాలను పోషించిన దేవుడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు 2 కాళ్ళు కుంటివైనప్పుడు ఒక రాజకుమారుడుగా పోషించిన దేవుడు. ఆయన అంటున్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్ను నేను పోషిస్తాను, నీ జీవిత కాలమంతయు నిన్ను కాపాడుతానని వాక్యం చెప్తుంది. కనుక దేవుని బిడ్డలుగా వాక్యం ప్రకారం ధైర్యంగా ఈ శోధన కాలంలో మనము దేవుని వైపు తిరిగి ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుందాం. మీ ఏ స్థలంలో ఉన్నా ఈ మందిరంలో ప్రార్థనలు ఏకీవించినట్లయితే దేవుడు మీ బిడ్డలను, మీ కుటుంబాలను ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు వందనాలు. కుమారుడు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ శోధన కాలంలో, భూనివాసులందరి మీదకి వచ్చిన శోధన కాలంలో అండి, ఈ పరిచర్యలో పాలిభాగస్తులున్న వారిని, నీ వాక్యం ప్రకారం నడుచుకున్న వారిని, ఎక్కడ ఉన్నా ఈ వాక్యం వింటున్న వారందరినీ, ఈ వాక్యం ప్రకారం నడుచుకునే వారందరినీ, వారి కుటుంబాలను, వారి బిడ్డలను పోషించమని ప్రార్థన చేస్తున్నాను. కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను. కరువు కాలములో రోగము నుండి కాపాడము అండి. భయము లేకుండా ధైర్యముగా వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా ప్రభువా, వారు క్షేమంగా ఇంటికి వచ్చినట్లు సహాయం చేయండి. వారి వాక్యం ప్రకారం నడుచుకునేటువంటి యథార్థమైన జీవితం వారికి దయచేయండి. నేను నీ కృప తోడు ఉంచండి, నీ చిత్తము జరిగించండి. హాస్పిటల్ రోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ మరణ బంధకాల మీద కొట్టుమిట్టాడుతున్నాను. అయ్యో, నేను క్షేమంగా వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆ దేశంలో జరిగే ఆరాధనలో నేను దేవుని ఎదుట కృతజ్ఞతతో దేవుని సన్న కుటుంబంతో కలిసి దేవుని స్తుతించాలి అని తీర్మానం చేసుకుంటున్నారు. దయతో వారిని నీ జీవముతో నింపండి. వారిని ప్రభువా ధైర్యపరచండి. వారిని ఆరోగ్యముతో ఇంటికి తోడుకురండి. తానుసారమైన సమయంలో వారున్న మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుని కృతజ్ఞతతో జీవితాన్ని గడపడానికి సహాయం చేయండి. నిండు గర్భిణీల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సుఖమైన కాన్పు దయచేయండి, వైద్య సహాయము దయచేయండి. బాలింతల కొరకు, చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దూరదేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దూరదేశంలో వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రావడానికి సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఎక్కడున్నా వారి వారి స్థలాల్లో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. లోకమును, శాపమును, పాపమును, దోషమును విడిచిపెట్టి క్షమించమని నిన్ను దగ్గర విజ్ఞాపన చేస్తున్న వారందరి కొరకు నీ కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాను. అండి, నీ నామమును బట్టి 25 సంవత్సరాలుగా ఈ పరిచర్ను జరిగిస్తున్న దేవుడు, 25 సంవత్సరాలుగా ఈ పరిచర్యను పోషిస్తున్న దేవుడు ప్రభువా, నీ బిడ్డలందరూ నీ మందిరంలో ఉండి నీ వాక్యం వినేవారు ఇప్పుడు పరిస్థితులను బట్టి ప్రభువా ఎవరి ఇళ్ళ దగ్గర వారు వింటున్నారు తండ్రి. వారి కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, వారి యజమానులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, వారి ఏ ఉద్యోగంలో
ఏ వ్యాపారంలో, ఏ పనిలో ఉన్నవారిని ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు. దయతో జ్ఞాపకం చేసుకుంటాం. నీ కటాక్షం చూపించండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యను కోల్పోయిన వారిని, అమ్మను కోల్పోయిన వారిని, అయ్యను అమ్మను కోల్పోయిన వారిని, ఒంటరిగా మిగిలిపోయిన వారిని, మమ్మల్ని ఎవరు పోషిస్తారని వ్యాధులతో ఉన్న వారిని మీరు నేనున్నానని చెప్పి ఆదరించమని అడుగుతున్నాను. మా దేశమును రక్షించండి, మా రాష్ట్రమును రక్షించండి, మా ప్రాంతమును రక్షించండి. నీ వాక్యం విని వారందరికీ నీ కృప దయచేయండి తండ్రి. నువ్వు నీ వంటి తెలియని వారు కూడా నీ కృపను దయచేసి ఒక అవకాశం అని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. నువ్వా నీ కనికరము చూపండి, నీ దయ చూపించండి. నీ చిత్తము ఈ పరిచర్య పట్ల, ఈ కుటుంబాల పట్ల అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. బయట అపరాధము చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్ము శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, రక్షణ సదాకాలం మీకును మీ బిడ్డలకును దేవుని కృప తోడై దేవుడు మిమ్మల్ని ఆదరించి దీవించి సంరక్షించి కాపాడి కొరించి రక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.